శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. Psalm 68 verse 28 నేను చదువుతున్నాను. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. ఆమేన్. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నాకు బలం లేదు అని బాధపడుతున్నాను. బలాల్లో రకాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా బలము, శరీర బలము, రెండోది ఆత్మ బలము, మూడోది ధన బలము, నాలుగోది బంధు బలము. ఇలాగ బలాల్లో చాలా రకాలు ఉంటాయి. బహుశా నువ్వు అనుకోవచ్చు, నాకు అంత బలం లేదు. ఒక ఇల్లు కొనవలసి వస్తే, అమ్మ నువ్వు తీసుకో ఇల్లు అంటే, నాకు అంత బలం లేదు, నేను సరిపోను. లేకపోతే ఒక కారు కొనుక్కోవాల్సి ఉంటే, నా జీతం సరిపోదు, నాకు అంత బలం లేదు, అంత దమ్ము నాకు లేదు, అమ్మో మనం సరిపోను దానికి. భూమి కానీ, ఇల్లు కానీ, పొలమైనా, ఒక వస్తువు, వాహనాలు, లేకపోతే గోల్డ్, ఏదైనా అవకాశం ఇస్తున్నాం, ఫోన్లో వెనక ముందు ఇద్దరు కానీ, లేకపోతే 2-3 ఈఎంఐల కింద ఇద్దరు కానీ మీరు తీసుకోండి అంటే, ఏమో నాకు సరిపోదు, నా బలము కాదు అది, నాకు అంత ధన బలము లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ దేవుడు కీర్తన 68:28లో నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నువ్వు కొంటావు, నువ్వు స్వాధీనపరచుకుంటావు. దేవుడు మరలా నిన్ను నిలబెడుతున్నాడు. నీకు లేదు కానీ బలము, దేవుడి బలము నీ కష్టార్జితంలోకి వస్తుంది. ఆయన బలం నీ కష్టార్జితంలోకి వచ్చినప్పుడు ఆశీర్వాదము అది దినదినాభివృద్ధి అయిపోతుంటుంది. తెలియకుండా ఇంకో 2-3 ఇన్కమ్ సోర్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఆల్రెడీ ప్లాన్ చేశాడు, నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు నమ్మితే 7 times ఆమెన్ ఆమెన్ అని చెప్పు. ఆమెన్ 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 7 మార్లు చెప్పండి. దేవుడు నీకు కొనే బలం ఇస్తున్నాడు. దేవుడు నీకు స్వాధీనపరచుకునే బలం ఇస్తున్నాడు. రెండవది బంధు బలం. నాకు అంత పెద్ద ఫ్యామిలీ కాదు, మాది చిన్న ఫ్యామిలీ. నిజంగా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నాకు ఎవరు వచ్చేవాళ్ళు లేరు, నేను చాలా పెద్ద వ్యవహారాలు చేయకూడదు అని అనుకుంటున్నావేమో. నీకు తెలియనంత నూతన బంధు బలము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆశ్చర్యకరంగా రాజకుటుంబంతో నీకు సంబంధం కలుగుతుంది అనమాట. దేవునికి మహిమ కలుగుగాక. నాకు ధనబలం లేదన్నావు, ధనబలం దేవుడు ఇస్తున్నాడు. బంధుబలం లేదనుకుంటున్నావు, బంధుబలం ఇస్తున్నాడు. శరీర బలం లేదనుకుంటున్నావు నువ్వు, నేను పరిగెత్తలేను, నేను నడవలేను, నేను పాడలేను, నేను స్తుతించలేను, నాకు పిల్లలు పుట్టరంటే నాకు శరీరంలో సరైన బలం లేదు. బలం లేకే పిల్లలు పుట్టరు. ఆ బలము కలగటానికి మెడిసిన్ ఇవ్వటానికి ట్రై చేస్తుంటారు. శరీరంలో ఏ రోగమున్నా యేసు నామములో నీకు బలము కలుగుతుంది. నువ్వు లెగిస్తావు, దిగ్గును లేచి యేసు నామములో గొంతులు వేస్తావు.
నడుస్తావు, పాడతావు, సాక్షిగా ఉంటావు. నీ బండి నువ్వు డ్రైవ్ చేస్తావు, నీ కార్ డ్రైవ్ చేస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు. ఓడిపోలేదు, నువ్వు ఓడిపోలేదు. దేవుడు నూతన బలము నీకు కలుగజేయి నియమించి ఉన్నాడు. ఆమేన్. పోయింది, చేసిన ప్లాన్ అంతా పోయింది, నష్టం అయిపోయింది. ఇండస్ట్రీలో నేను చాలా దెబ్బతినేసానని అనుకుంటున్నామేమో, మరలా నిలబడతావు. నీవు దేవుడు నిన్ను నిలబెడతాడు మరలా. అందుకే నీకు ఈరోజు ఈ మాట ఇస్తా ఉన్నాడు. దేవుడు నీకు బలము కలుగజేయ నియమించి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నీ గురించి దూతలు చెప్పాడు. ఆ దూతలన్నీ రెడీ చేస్తూ ఉన్నాయి. మొత్తం స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. ఆశీర్వాదము నీ మీదకి రాబోతోంది. భయపడకు. శరీర బలము నీకు మళ్ళా నూతన ఆరోగ్యం వచ్చేస్తుంది. తర్వాత ఆత్మబలము, నీవు ఒక మంచి విల్ పవర్ కలిగి ఉంటావు అనమాట. నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాకు సమస్య లేదు. నేను దేవుని శక్తి కలిగి ఉన్నాను. దేవుడు నన్ను తలగా నియమిస్తానన్నాడు, తోకగా నియమించనన్నాడు. నేను తలగానే ఉంటాను. మంచి మ్యాచ్ వస్తుంది, నేను మంచిగా సెటిల్ అవుతాను, జాబ్ వస్తుంది, నేను ఒక ఉన్నతమైన ఆస్తికర్తగా ఉంటాను, ఉన్నతమైన నాయకుడిని అవుతాను, ఉన్నతమైనటువంటి ఖ్యాతి దేవుడు నాకు ఇస్తాడు అని శ్రమలో కూడా నువ్వు బలంగా మాట్లాడతావు. అది ఆత్మబలం. బాగా గమనించండి. చిన్న వాగ్దానంలో ఒక మంచి పాయింట్స్ దేవుడు మీకు ఇచ్చాడు. శరీర బలము, ఆత్మబలము, బంధుబలము, ధనబలము, అన్ని బలాలు. దేవుడు ఒకడు ఉంటే అన్ని బలాలు ఉంటాయి. మీ గుండె నిండా యేసయ్యని చేర్చుకోండి, అన్ని బలాలు వచ్చేస్తాయి. ఆ బలముతో నువ్వు సాక్షిగా ఉంటావు. దేవుడు నీకు బలము అనుగ్రహించ నియమించున్నాడు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం చదివి ధ్యానం చేయండి. జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములోనే, అది నోట్ చేసుకోండి, ఇక్కడే పట్టణములోనే, యోధా పట్టణములోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవా స్తుతించుడని పలుకువారి స్వరమును మరలా వినబడును. చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. ఆయన నాకు ఇచ్చిన వాక్కు మీకు ప్రకటిస్తున్నా. నేను పోస్ట్ మ్యాన్ అనమాట. ఏంటి, నేను యేసయ్య బంట్రోత్ని. ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని మీకు ఇస్తున్నాను. ఆయన పరలోకం నుండి రాసి పంపిన మాట ఏంటంటే, పాడైపోయిన నీ బ్రతుకులో మరలా కొత్త ఆనంద సాక్ష్య స్వరము వినబడుతుంది అని చెప్తా ఉన్నాడు. దీని భావం అంతే. మనం ఉత్తరం రాస్తాం. పూర్వం ఉత్తరం రాస్తే ఎలా రాసేవారు? ప్రియులైన ఫలానా ఫలానా ఫలానా, మేము ఇక్కడ క్షేమము, మీరు అక్కడ అందరూ అదే రాస్తారు ముందు. మా ఇంటికి ఏదైనా లెటర్ వస్తే నేను ఎక్కడి నుంచి చదివేవాడిని అంటే, ముందు అదంతా అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఉందో అక్కడ చదివేవాడిని. యెహోవా దేవుడు పరిశుద్ధుడైన యేసయ్య నీకిచ్చిన ఉత్తరం యొక్క భావం ఏంటంటే, పాడై మనశ్శాంతి లేకుండా ఏడుస్తున్న నీ బ్రతుకులో కొత్త సాక్ష్య స్వరము మరలా నీ నోటి నుండి దేవుడిస్తున్నాడు. రెండవది ఏంటంటే, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ నిందలు అనుభవించేవో, ఎక్కడ బ్రతుకు జీవితమే ఇలాగ బరస్ట్ అయిపోయినట్టు అయిపోయిందో, అక్కడే మరలా పెండ్లి కుమార్తె స్వరము, పెండ్లి కుమారుని స్వరము మరలా వినబడును అని చెప్పాడు. ఎక్కడ పాడైపోయామో, ఎక్కడ అప్పుల పాలైపోయామో,
ఎక్కడ రోగం వచ్చిందో, ఎక్కడ అందరూ 10 మాటలు మనల్ని అన్నారో ఇంకా బ్రతకకూడదు, ఈ మనుషుల ముందు బ్రతకకూడదు, ఉండకూడదు అనుకున్నావు కదా. నాకు ఇక్కడే ఇంత అన్యాయం జరిగింది, ఎటన్నా వెళ్ళిపోయి బ్రతుకుతాను అనుకుంటున్నావు కదా. నో, అక్కడే మరలా పెండ్లి కుమారుని స్వరం వినబడబోతా ఉంది. అక్కడే యెహోవా కృప నిరంతరం ఉండునని నీ నోట నుండి బలమైన సాక్షి స్వరం రాబోతా ఉంది. మరలా దేవుడిని దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా నిలబెడతా ఉన్నాడు. పగిలిపోయిన జీవితాన్ని మరలా నిలబెడుతున్నాడు. కేకలు వేయండి, చప్పటి కొట్టండి, ప్రభుని స్తుతించండి, భయపడకండి. ఇక్కడ అంటున్నాడు, దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకుని ఈ స్థలములోనే. హల్లెలూయా. అప్పులో అందరూ వస్తే చాలామంది ఇల్లుకి తాళం వేసుకుపోతారు. ఎవరైనా మోటార్ సైకిల్ వేసుకొచ్చినా, కారు వేసుకొచ్చినా, చుట్టాలు వచ్చినా ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు, అప్పులో వచ్చేసినట్టున్నారు. కొంతమందికి బాధపడే వాళ్ళు ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు వచ్చినా ఇదిగో ఈమె పాపం చేస్తుంది, పాపం చేయటానికి అందరూ ఇటు వస్తారు, ఈమె వ్యభిచారి, ఈ మనుషుడు వ్యభిచారి, ఈ మనుషుడు అప్పులు పాలైపోయాడు, వీరు మంచి మనసు కాదు, దొంగలు, వీరు దోచుకునేవారు, మంచి మనసు లేనోళ్ళు వీళ్ళు ఈ గ్రామానికే దరిద్రులు, మన కాలనీ, మన పేటకి, మన ఊరికి, మన పట్టణానికి వీళ్ళు దరిద్రులు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబోయ్, నేను భరించలేకపోతున్నాను అని అనుకుంటారు చుట్టూని. దేవుడు అక్కడే నీ బ్రతుకుని దీపస్తంభముగా నిలబెడుతున్నాడు. నీ దీపం వైపు వాళ్ళందరూ చూడబోతూ ఉన్నారు. నేను ప్రకటిస్తున్నాను, దేవుడు దీనిని స్థిరపరుస్తున్నాడు. మీ జీవితాలు మరలా నూతన స్వరము, పెండ్లి కుమారుని స్వరము. నీ పిల్లకి పెళ్ళి అవుతుందా? మళ్ళీ పెళ్ళి అవుతుందా? అసలు ఎవడు చేసుకుంటాడు ఈ పిల్లని అనుకుంటారేమో. రాజకుమారుడు అక్కడికే వచ్చి పెండ్లి చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి మళ్ళీ ఎలా పైకి వస్తుంది? వీరు ఇలా పాడైపోయారు, పాడు తిరుగులు తిరిగి ఇంత రోగం వచ్చి తెచ్చుకుంది, ఇంకా చస్తుంది, చచ్చిపోతుంది అన్నారు కదా. అక్కడే దేవుడు మరలా నూతన ఆరోగ్యం ఇచ్చి, సౌందర్యాన్ని ఇచ్చి, బలమైన ఆశీర్వాద సాక్షిగా నిలబెడతాడు. పెండ్లి కుమారుని స్వరమైన బడును, పెండ్లి కుమార్తె స్వరమైన బడును. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి స్వరము. బిడ్డకి పెళ్లి కుదిరింది, కుమారుడికి పెళ్లి కుదిరింది అని నీ మాట నీ బంధువులందరిని ఆహ్వానిస్తావు చూడు, పిలుస్తావు, స్వరము. ఆమెన్. పెళ్ళి అవ్వట్లేదు అని అన్నారు కదా, అందరి ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి పిలుస్తావు, ఘనముగా నీ ఇంట్లో శుభకార్యము జరుగుతుంది. నిన్ను, నీ బిడ్డకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి ఇంక జరగదు పెళ్ళి, ఎవరు చేసుకోరు. వీళ్ళ తల్లి గురించి తెలిస్తే పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? వీళ్ళ తండ్రి చేసిన పనులు తెలిస్తే పెళ్లి చేసుకుంటారా? వీళ్ళ తండ్రి ఎలాగా, వీళ్ళ తల్లి ఎలాగా, వీళ్ళ బ్రతుకే లాంటిది, మంచి వాళ్ళు కాదని ముద్ర వేసిన చోటే రాజకుమారుడు యేసు రాజముద్ర వేసి వారందరూ వచ్చి నీ పెళ్లి కార్యక్రమాల్లో వారు బానిసలుగా పనిచేస్తారు. నేను వ్యతిరేకించిన భయపడకండి, పరలోకము నుండి దేవుడు ఒక మాట నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యూదా పట్టణములోనే అప్పులైపోయి ఇల్లు ఖాళీ చేసేసారు, ఇక్కడ ఉండట్లేదు, వేరే చోట ఉంటున్నారు అంటున్నారు కదా, ఆ ఇంటిలోనే మరలా నువ్వు కాపురం మొదలు పెడతావు, ఆ ప్లేస్లోనే ఉంటావు. మనసు పాడు చేసుకోకండి. నేను మీ ఇంటికి వస్తున్నాను తొందరలో, ప్రతి నెల ప్రకటిస్తున్నాను, నైట్ ప్రార్థిస్తున్నాను. పరలోకం నుండి దేవుని ఆశీర్వాదాలు మీ గృహాల మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. అవన్నీ ఒకసారి చూడాలని అనుకుంటా ఉన్నాను. ఆమేన్. మీరందరూ బాగుపడే దినాలు వచ్చినాయి. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి. నేనున్నా, ప్రార్థిస్తున్నా, చేతులుంచి ప్రార్థిస్తున్నాను మీ మీద.
ఎలా ప్రార్థిస్తున్నాను? ప్రభు వాళ్ళందరినీ కాపాడు దీవించని ప్రార్థన చేయట్లేదు. ఒక్కొక్కరి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించమని దేవుడు చెప్పినట్టుగా అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ చేతులుంచుట అనేది దేవుడు మనకి ఇక్కడ చక్కని సూచనలు అనుగ్రహిస్తున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇది చూచి ఆ దీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చేతులు మీ అందరి మీద ఉంచుతున్నాను ఎందుకు అనుకుంటున్నారు? పిలువబడిన వాడు, ఏర్పరచబడిన సేవకుడు ఎవరైనా చేతులుంచినప్పుడు అక్కడ స్వస్థత, ఆరోగ్యము కలుగుతుంది. ఇక్కడ పౌలు గారు పొప్లి అనేటువంటి ఒక భూస్వామి ఇంటిలో ఉన్నాడు. పొప్లి తండ్రి పాప చాలా ఆస్తి సంపాదించి వృద్ధాప్యంలోకి వచ్చినట్టున్నాడు. ఆ మనుషుడికి రక్తం పడుతూ ఉంది. నోటంపడ ఏం పడుతుంది? రక్తం పడుతుంది. దగ్గుతుంటే రక్తం పడుతుంది, యూరిన్కి వెళ్తే రక్తం పడుతుంది, మోషన్కి వెళ్తే రక్తం పడుతుంది. అక్కడేం రాశాడంటే 7వ వచనం కరెక్ట్ చదవండి, మీరు అర్థమవుతుంది. పొప్లి అనే ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది క్యాన్సర్ ఎన్నిటిని సూచిస్తుంది ఈ రోగం. క్యాన్సర్ ఇప్పుడు చాలామందికి ఎక్కువగా ఈ వ్యాధి సోకుతూ ఉంది. లంగ్స్ దగ్గర, కిడ్నీ దగ్గర, లివర్ దగ్గర, మెడ దగ్గర, నోటి దగ్గర చాలామంది శరీరము రక్తభీతి చేత కుళ్ళిపోతూ ఉన్నాయి. మీకు నాకున్న శుభవార్త ఏంటంటే మనకి ఏ రోగం వచ్చినా, ఎటువంటి వ్యాధి మనల్ని సోకినా యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేయడం ద్వారా దైవిక స్వస్థత మనకి కలుగుతుంది. చాలా మంది చెప్పలేని రోగులు ఉన్నారు. చాలా మందికి ఈ స్త్రీలు చెస్ట్లో కంతులు రావటం, గెడ్లు రావటం, స్పర్శ లేకపోవటం, హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తాడని భయపడి హాస్పిటల్కి వెళ్ళట్లేదు చాలామంది. కొందరు భర్తకి చెప్పుకోలేకపోతున్నారు. శరీరంలో ఏ స్థలములో, ఏ ప్లేస్లో అయినా ఏదో ఒక బలహీనత తలెత్తుతూనే ఉంది. భయపడకండి. మీకు నాకు సిలువ వేయబడిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది శరీరం అయితే పైన కుళ్ళిపోతున్నాయి, మచ్చల కింద వచ్చేస్తున్నాయి. ఒక మనుషుడు మొత్తం కుళ్ళిపోయాడు, రక్తం పాడైపోతే ఆ డాక్టర్ హాస్పిటల్లో కూడా రూమ్ ఇవ్వకుండా వేరే రూమ్ ఇచ్చాడు ఇక్కడ తణుకులో. ఆ మనుషుడిని ముట్టుకోవడానికి కూడా లేదు, వాసన కుళ్ళిపోయాడు ఇంచుమించు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఒక్కసారి ఇలా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఆగండి బాబు అన్నారు. అప్పుడు ముందు రోజు తైలాభిషేక ప్రార్థన అయింది. నేను ఇలా తిరిగి వెళ్తున్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, డాక్టర్ ఇంకా ఉండడు, చనిపోతాడు, ఇంకా రోజులే అన్నాడండి అన్నారు. నాకు బాధ అనిపించింది. వారి విశ్వాసాన్ని చూశాను. నేను వస్తున్నానండి అన్నాను. నేను వస్తూ తణుకులో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆగాను. పైకి తీసుకెళ్ళారు. ఆ మనుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దుర్వాసన, శరీరం అంతా కుళ్ళిపోయి రసి కారుతుంది. ప్రార్థన తైలం తీసుకుని ఆ మనుషుడిని ముట్టుకుని సిలివేయటానికి కూడా ఎక్కడ ఏ ప్లేస్ కూడా బాగోలేదు. నూనె తీసుకుని ప్రార్థన చేసి ఆ మనుషుడి మీద అలాగ పోసి, వాక్యం ఇచ్చాడు కదా మనకి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా
అతడు సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ముట్టి స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగును. నూనె రాసి ఇలా చేతుల నుంచి ప్రార్థన చేయటంలో స్థితి బాగుపడుతుంది, రోగము తగ్గిపోతుంది. అంతకంటే గొప్ప భాగ్యము పాపముల నుండి విడుదల పొందుతాము. ఆ వాక్యము చదివి నూనెతో ఆ మనుషుడిని అలా ముట్టుకుని ప్రార్థిస్తుంటే నా చేతి నుండి ఒక వైబ్రేషన్, ఒక గ్లోరీ, ఒక మహిమ, ఒక శక్తి ఆ బిడ్డను తాకడం నేను చూశాను. ఆ మనుషుడు దగ్గర ఉండలేకపోతున్నాం, కానీ ప్రార్థనలో ఉండి చేతులు ఆ బిడ్డ మీద ఉంచినప్పుడు దేవుని మహిమ నా చేతి నుండి ఆ బిడ్డను తాకడం చూశాను క్లియర్గా. స్వస్థపరిచే శక్తి పిలువబడిన వాడికి దేవుడిస్తాడు. ఇక్కడ పరిశుద్ధ పౌలు ఏమంటున్నాడంటే ఆ మనుషుడి కొరకు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసాడు. తర్వాత ఏం చేశాడు? చేతులుంచి స్వస్థపరిచాడు. ఆమేన్. అంటే వాక్యము బోధిస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆ దైవజనునంతటిని ఆవరిస్తుంది కనుక ఆ దైవజనుడు తాకిన వెంటనే దైవిక స్వస్థత పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసి వచ్చాను, ఇంక లేదంటే లేదనుకున్న మనుషుడిని ప్రార్థన చేసి వచ్చిన వెంటనే ఆ రసి కారటం ఆగి రోజు రోజుకి సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆశ్చర్యం ఏంటంటే అంత బాగున్నాడు, చాలా కొంచెం ధనవంతుడు అంట ఆయన. నన్ను మళ్ళీ ఇంటికి పిలిచాడు ఒకసారి. నేను ఇంటికి వెళ్తే ఆయన వైట్ ఖద్దరు బట్టలు వేసుకున్నాడు, హాఫ్ హ్యాండ్స్ ఎమ్మెల్యే లాగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. భోజనానికి పిలిచాడు, వెళ్ళాను. నాకు ఆ హాస్పిటల్లో చూసిన మనుషుడు ఇతనేనా అని నాకే ఆశ్చర్యం వేసింది. యేసయ్య ముట్టి బాగు చేస్తే అలాగే బాగు చేస్తాడు ఆయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మనుషుడు కుళ్ళిపోయాడు, పాడైపోయాడు, రక్తము మొత్తం చెడిపోయింది, భయంకరమైన వ్యాధి అతను సోకింది. కానీ చేతులుంచి ప్రార్థించేసి చేతులుంచి స్వస్థపరచు. అక్కడ పరిశుద్ధ పౌలు ద్వారా జరిగించాడు, ఇక్కడ ప్రార్థనా శక్తిలో దేవుడు జరిగిస్తా ఉన్నాడు. చేతులుంచి ప్రార్థన చేయటాలు ఎవరు నేర్పారంటే లోకాసు వార్తలోకి వెళ్తే కనబడుతుంది. అక్కడ యేసు ప్రభు వారే 4వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒకసారి. లోకాసు వార్త. మీ ఇంట్లో మరలా పెండ్లి కుమారుని స్వరం అంటే స్వస్థత స్వరము బయటకు రాబోతా ఉంది. మీ అందరి శరీరంలో నూతన ఆరోగ్యము కలుగుగాక. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. ఒక నిజమైన బలమైన ఆత్మ కార్యములు నెరవేర్పు స్థలములో మనం ఉన్నాం. ఎక్కడున్నవారు అక్కడ నిలబడండి, చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి. ప్రభువా, నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు. వాగ్దానం ద్వారా వచ్చిన సేవకుడి ద్వారా జరుగుతున్న ఈ సేవలో నన్ను నువ్వు ఆశీర్వదించు బాబు. ప్రార్థన చేయండి. పౌలు పొప్లి తండ్రి జ్వరముతో ఉంటే చేతులుంచి స్వస్థపరిచాడు. యేసు ప్రభు వారు ఒక ప్రదేశంలో ఉంటే ఆయన దగ్గరికి రోగులను తీసుకొస్తే ఆయన వారి మీద చేతులుంచి ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. బలమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆనంద స్వరము, ఆనంద స్వరము మరలా వినబడుతుంది. ఆనంద శబ్దమును నీ చెవును పడుతుంది. పెండ్లి కుమారుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేసేనా నన్ను క్షమించు. నువ్వు నాతో మాట్లాడావు. ఎక్కడ వ్యాపారం పాడైపోయిందో అక్కడ మరలా పెండ్లి కుమారుని స్వరం వింటావు.
ఆనంద శబ్దము, శుభవార్త వింటావు. పాడైన పెళ్లి సంబంధం నిలబడుతుంది. వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారు. నీ ఆస్తి పోయిందని ఏడుస్తున్నావు, దేవుడు తిరిగిస్తాడు. నువ్వు హక్కుదారురాలు అని ఒక వార్త వినబోతున్నావు. పోయిన ఆరోగ్యము తిరిగి మరలా వస్తుంది. మరలా నువ్వు నిలబడతావు, మరలా నిలబడతావు, మరలా నిలబడతావు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.